ఈజీ అండ్ సింపుల్ మెథడ్‌తో నేను ఈరోజు మీకు మష్రూమ్ బిర్యానీ చూపించబోతున్నాను. ఇదొచ్చేసి బ్యాచిలర్స్‌కి వచ్చేసి చాలా వచ్చేసి పని చేస్తుంది. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ రెసిపీ. ఓకేనా? సో, మీరు మష్రూమ్ బదులు ఎగ్స్ కూడా యూజ్ చేయొచ్చు ఇందులో. ఓకేనా? సో, 2 వచ్చేసి సేమ్ పద్ధతి. సో, నేను ఇంకో రోజు అది కూడా నేను పోస్ట్ చేస్తాను. సో, ఇక్కడ నేను ముందుగా ఒక ప్యాకెట్ అయితే మష్రూమ్ తీసేసుకున్నాను. దీన్నైతే మంచిగా నీట్‌గా అయితే కడిగాను. అంటే కట్ చేసేసుకున్నాక నేను కడిగాను. సో, మీ ఇష్టం. మీరెలానా చేసేసుకోవచ్చు. దాని తర్వాత 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకొని, 2 క్యారెట్ కూడా వేశాను నా దగ్గరుంది కాబట్టి. అది ఆప్షనల్. మీరనుకుంటే ఎయొచ్చు, లేదంటే లేదు. ఇక్కడొచ్చేసి పాన్ తీసేసుకొని, అక్కడ కొద్దిగా ఆయిల్ వేసి, దాని తర్వాత మష్రూమ్ అయితే వేసేసుకొని, కొద్దిగా సాల్టేసి, బాగా అయితే ఫ్రై చేశాను. మనం అస్సలు వాటర్ ఎయొద్దు మష్రూమ్‌లో. ఎందుకంటే మష్రూమ్‌లో వాటర్ ఇంటేక్ చాలా ఎక్కువుంటుంది. సో, ఆల్రెడీ వాటర్ రిలీజ్ అయితుంది. చాలా ఓపికగా దాన్ని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేయాలి. ఇంకేముంది ఈ మష్రూమ్‌లు ఫ్రై అయ్యేటప్పుడు నేను ఇంకో విషయం అయితే చెప్తా. బాగా ఎగతాళి చేస్తున్నారు మీరంతా. ఒకరోజు మీకంత టైం ఉంటే షూట్ చేయండి తెలుస్తుంది. ఏముంది మళ్ళీ అదే కడాయిలో మసాలా దినుసులు వేసేసుకొని, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఏసి కొద్దిగా వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. సో, అది ఇక్కడ షూట్ చేయడం మర్చిపోయాను. మీరైతే యాడ్ చేయండి ఖచ్చితంగా. చాలా అయితే చాలా మంచిగుంటుంది. ఇంకేముంది క్యారెట్ కూడా ఏసేసి మంచిగా కలిపేసుకుందాము. దాని తర్వాత సింపుల్ బేసిక్ మసాలాస్ లైక్ సాల్ట్, ఇంకా పసుపు, చూడండి అక్కడ మిర్చి ఏమంటారింక నేనేం చెప్పను చూసేసుకోండి అంతే. అన్నీ కలుపుకొని నేనిక్కడ కుక్కర్‌లో అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాను. దాని తర్వాత ఇంకా 2 గ్లాసుల బియ్యం అనుకోండి. సో, 4 గ్లాసులయితే వాటరయితే పోసేసుకోవాలి. దాని తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకొని దాని తర్వాత మష్రూమ్ ఏసేసి లాస్ట్‌కి ఒక 3 విజిలయితే తీసేసుకోవాలి. దాని తర్వాత మీరు కొత్తిమీరతో సర్వ్ చేస్తే మీరింకా చికెన్ బిర్యానీ మర్చిపోతారు తెలుసా? నిజంగా చాలా అంటే చాలా బావుంది. మీరు ట్రై చేయండి. దాని తర్వాత నాకు చెప్పండి. నేను నిజంగా గనక ట్రై చేస్తే మీరే నాకు కామెంట్ చేయండి. ఓకేనా? సో, ఉంటానయితే. బాయ్. హోప్ యూ ఎంజాయ్.